ఎందుకు కల్తీ వస్తున్నాయి, అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎందుకు వచ్చినాయి? ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్య, వారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల మధ్య ఉన్నటువంటి సమస్య అయితే కాదండి. దయచేసి దాన్ని ఆ దృష్టికోణంతో చూడొద్దని చెప్పేసి కూడా ప్రజలకు కూడా నేను మనవి చేస్తాను. అయితే డైరీ రంగంలో ఎప్పుడైతే మనం రాష్ట్రం విడిపోయిందో, ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పాడి పరిశ్రమ సంస్థ బ్రాండ్ విజయ అయితే రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆస్తులు కానీ లేకపోతే పంపకాలు జరిగినప్పుడు కొన్ని కోర్టు కేసులు రావడం, ఈ బ్రాండ్ కి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో కోర్టు పరిధిలో ఉంది. ఉన్నప్పుడు న్యాచురల్లీ తెలంగాణ కూడా విజయ బ్రాండ్ ని వాడుకుంటా ఉంది, ఆంధ్ర కూడా విజయ బ్రాండ్ ని వాడుకోవాలి, తప్పులేదు. కాకపోతే కోర్టు నిర్ణయానికి తగ్గట్టుగా ఫైనల్ డెసిషన్ ఏంటనేది మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తూ పనిచేసుకోవాలి. ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, తెలంగాణకి సంబంధించినంత వరకు పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఇంకా కూడా సహకార రంగంలో పనిచేస్తూ మనము రైతుల ద్వారానే పాలు సేకరించి సుమారు ఒక 100కు పైగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ కానీ, ఒక 10 పైచిలకు చిల్లింగ్ సెంటర్స్ కానీ, సుమారు 1,00,000 పైగా రైతుల నుంచి పాలను సేకరించి చిల్లింగ్ చేసి మా దగ్గర ఒక 9 జిల్లా డైరీలు ఉన్నాయి, 2 డైరీలు హైదరాబాద్ లో ఉన్నాయి. సుమారు 11 లక్షల పైచిలకు ప్రాసెసింగ్ సామర్థ్యంతో ప్రభుత్వం ద్వారా నడుపుతున్నటువంటి సంస్థ మాది. ఆంధ్ర ఫెడరేషన్కి వచ్చేవరకు ఏం జరిగిందంటే, 1995 సంవత్సరంలో ఎప్పుడైతే మ్యాక్స్ చట్టం వచ్చిందో జిల్లా యూనియన్లన్నీ ఫెడరేషన్ నుంచి విడిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఏపీ డైరీ ఫెడరేషన్ ఉందో దాంట్లో సుమారు ఒక 25 నుంచి 30 మంది ఉద్యోగులు తప్ప, అందులో అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ తప్ప అక్కడ ఎవరు కూడా ఉద్యోగులు కూడా లేరు. ఎటువంటి సేకరణ వ్యవస్థ లేదు. కొద్దిపాటి సేకరణ ఉంటే పోయిన ప్రభుత్వంలో అంటే టీడీపీ కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ సేకరణ వ్యవస్థను కూడా అమలు కప్పజెప్పారు. సో ఇప్పుడు ఎటువంటి సేకరణ జరగదు. సో సేకరణ వ్యవస్థ విజయకి అంటే ఏపీ ఫెడరేషన్ కి అసలు లేదు. సేకరణ లేదు. సేకరణ లేకపోతే ఇంకా చిల్లింగ్ ఎక్కడిది, ప్రాసెసింగ్ ఎక్కడిది. సో డైరీ సామర్థ్యం కానీ, ప్రాసెసింగ్ సామర్థ్యం కానీ, ఎటువంటి సామర్థ్యం కానీ ఏపీ ఫెడరేషన్ దగ్గర ఈరోజు లేదు. లేనప్పుడు ఏం చేస్తున్నారంటే, కొన్ని రోజుల పాటు ఏమీ చేయాల. గడిచిన 2-3 సంవత్సరాల మునిపే ఇక్కడ నుంచి హైదరాబాద్ కు సంబంధించిన ఒక వ్యాపారి, ఒక దళారి ఏపీ ఫెడరేషన్ సంప్రదించి కొంతమంది ఉద్యోగులను ఏదో మేనేజ్ చేసినట్టుంది అప్పుడున్న ప్రభుత్వంలో, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళ నుంచి ఒక ఫ్రాంచైజీ హక్కులు పొంది ఎటువంటి సేకరణ మళ్ళా తెలుగు రాష్ట్రాల నుంచి లేకుండా గుజరాత్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ డైరీలో నెయ్యిని తయారు చేసి దాని మీద ఈ ప్యాకెట్ మీద క్లియర్ గా ఏం రాసి ఉంటుందంటే, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ. వెనకాల తిరిగి చూస్తే కన్నన్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రాంచైజ్ బై మేఘనా ఫుడ్. ఇప్పుడు ఇట్లాంటి ప్రొడక్ట్ ని తయారు చేసి మన రాష్ట్రానికి సంబంధించిన సహకార రంగంతో గానీ రైతులతోని గానీ సంబంధం లేకుండా పేరుకి విజయ అనే బ్రాండ్ ని వాడుతూ, ఇది మాదండి, ఈ 2 ప్యాకెట్స్ చూస్తే కన్స్యూమర్ దాన్ని డిటెక్ట్ చేయడం కష్టం. మేమేం చేస్తున్నామంటే, ఇక్కడ పూర్తిగా సహకార రంగంలో పనిచేస్తూ ప్రభుత్వం ద్వారా మేము ఉత్పత్తి చేస్తూ ఇక్కడ అమ్ముతుంటే, వీళ్ళు ఎప్పుడైతే ప్రైవేట్ నుంచి ఈ ప్యాకెట్ తీసుకొచ్చి అమ్ముతారో న్యాచురలీ ఇక్కడ ఉన్నటువంటి విజయ బ్రాండ్ కి నష్టం, మా కన్స్యూమర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని కొనేదానికి ఆస్కారం.